టెంపోలో ఉన్నాం అండ్ నేటికి బస్ స్టాప్కి వెళ్తున్నాం. బస్ స్టాప్ నుంచి ఒక రూమ్ తీసుకొని రూమ్ స్టే ఉండాల్సి వస్తుంది, ఎందుకంటే ఇక ఉంటుంది కదా స్నానం చేయడం అది ఇది. సో అట్లని ఆ నుంచి టెంపుల్స్ అయితే స్టార్ట్ అయిపోతాం, మధురాని ఎక్స్ప్లోర్ చేయడం. ఇప్పుడే మేము రైల్వే స్టేషన్లోకి వచ్చినాం, ఇప్పుడైతే టెంపోలో ఉన్నాం. సో నీకైతే ఇంకా రూమ్ తీసుకున్నాక చూస్తాను. రూమ్కి నుంచి వచ్చినాక ఫుడ్ అయితే చూస్తున్నాం అండ్ ఏం ఆర్డర్ చేస్తారో చూసుకుందాం. ఇది వచ్చేసి తాలి అంట. ఎట్లుందిరా? హాయ్ బోలా. అండ్ ఓకే పర్లేదంట, మనం టేస్ట్ చేసిండు. అండ్ ఇది వచ్చేసి మాకు 100 రూపీస్ పడింది. 4 చపాతీసు, ఈ కొంచెం రైసు, పప్పు, ఆలు అండ్ దోసకాయలు ఏదో కానిస్తున్నాం ఇప్పటికే. నిధి 1 పోతున్నాం మేము. అప్పటి నుంచి ఈ చిన్న చిన్న గల్లీల్లో తిరుగుతున్నాం. ఇలా చూడ అసలు ఈ చిన్న చిన్న గల్లీలలో ఆటో కూడా పడతలేదు, ఇలా దింపుతున్నాం. గల్లీ తిరుగున్న మనుషులు దగ్గరగా ఉంటారండి. అట్లా మనసులు అన్ని దగ్గరగా ఉంటాయంట. ఓకే ఫస్ట్ అయితే నిధి 1 చూస్తున్నాము. నిధి 1 వచ్చేసి ఫేమస్ అండి. ఓపికలు అందరూ కలిసి అక్కడ తులసి చెట్టులా ఉంటారు. ఓకే అండ్ అక్కడ నైట్ టైం అక్కడ 6 తర్వాత బంద్ చేస్తారు. ఇట్లా ఏంటంటే చీరలు, లిప్స్టిక్లు అన్నీ అనిపిస్తారన్నమాట దేవునికి. పండ్లు, పూలు కూడా అన్నీ. మళ్ళీ మార్నింగ్ అవన్నీ ఎక్కడెక్కడంటే ఎవరు వచ్చి తిన్నట్టు అట్లా ఇట్లా అవుతాయంట. అది ఎంతవరకు నిజమైతే నాకు తెలియదు, కానీ ఆ ప్లేస్కి వెళ్ళాలని అనుకున్నాం, వెళ్తున్నాం. యమునా రివరు ఇక్కడికించి చీఘాట్ ఉంటుంది. కలిసి మొత్తం మీద యమునా రివర్కి నుంచి చీఘాట్కి వెళ్ళాలి. ఇప్పుడు చీఘాట్ అయిపోయినాక అది ఇంతకుముందు అన్న ప్లేస్, ఎందుకంటే అది ఇంకా ఓపెన్ కాలేదు. సో ముందైతే చీఘాట్కి అయితే వెళ్దాం. బోటింగ్ చేయాలి ఇప్పుడు. బోటింగ్ ఎంత? 100 బోటింగ్ అయితే స్టార్ట్ అయినాం. ఈచ్ 100 అన్నమాట. అండ్ యమునా రివర్కి అండ్ వీళ్ళందరూ కూడా ఉన్నారు వేరే జనాలు. సో ఇది ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం. आपको सब दिखाना है? कहाँ से हो सब लोग? स्टेट कौन सा है? यूपी से? भारत బోడెళ్తుంది అబ్బాయి. నీళ్ళు అటు నీళ్ళు వద్దు మావా. అరే పుణ్యం కాదు, ఆడ సుస్తు వస్తుంటే ఒక పోరాడు. అరే బాగుర్రా, బాగుందా? సో అటే చూడు చూసుకోవాలి ఉంది కదా. ఆడోరు కనిపిస్తుందా పారాగ్లైడింగ్? జూమ్ కాదు. మాల్లో ఇచ్చుకుంటారు. పారాగ్లైడింగ్ పోతాం. దింపుతాడా? నో నీళ్ళు ఇస్తారా? లేపుతాడరా? చూసా అటు పోతాడరా. మరి ఓపెన్ ల్యాండ్స్ ఉండాలి కదరా. అండ్ ఇక్కడ సైడ్ వచ్చినాము, నదికి అయితే ఇక్కడ దిక్కు తీసుకొచ్చిండు మనని. అండ్ ఇక్కడ దిక్కు తెచ్చిండు అక్కడ నుంచి. పెద్ద వర్త్ ఏం కాదు, కానీ ఓకేలే. అటు నుంచి రావన్నట్టు 100 కాస్ట్ అవుతాయి. అది ఎందుకంటే ఇక్కడ దిక్కు కూడా ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. అండ్ మా వాళ్ళు ఉత్తే బోటింగ్ ఎంజాయ్ చేస్తారు. ఇది బోటింగ్ ఇన్ వారణ. సారీ ఇదేంటిది? మద్రా.
Sing something. गाना गाना गाओ भाई. और dance, go dance. राधे राधे. రా ఆఫ్టర్ ఏ లాంగ్ బోటింగ్ మనకైతే ఇదే చెట్టు కృష్ణుడు ఏంటి ఐ మీన్ గోపికలందరూ స్నానం చేయంగా బట్టలు తీసుకుంటు కదా సో ఇదే ఐ మీన్ చీరలు తీసేసుకుంటాడు కదా ఇదే ఓ షీట్ కింద పేర్లు ఉన్నాయి ఐఎమ్ సారీ గుడ్ ఇది చూసారా ఇదే చెట్టు అంట అండ్ అందుకే ఇది సంథింగ్ చీర్ ఘాట్ అని అంటారు ఓవరాల్గా చెట్టు అయితే ఇప్పటికి అంతే ఉంది అదే ట్రీ అంట అంటే అప్పటి ట్రీగా ఇప్పటిదాకా కూడా ఉంది వా దట్స్ డామ్ గుడ్ ఇప్పటిదాకా ఎట్లుంది అని మాత్రం లాజిక్ అడగండి కాదు అడగకండి ఎందుకంటే నాకే తెలియదు సో మీకైతే ఇక్కడ కృష్ణుని కూడా చూపిస్తాను ఐ విల్ జస్ట్ షో యూ ది కృష్ణ ఇక్కడైనా ఇలా ఉంచేసిర్రు ఇది ఓవరాల్గా చీర్ఘాట్ యొక్క విశేషత అక్కడ యమునా నది ఉంది ఇక్కడ కృష్ణుడు అండ్ ఇదే మండ కావచ్చు నాకు తెలిసి ఓకే ఈ చిన్న సందులో మనం నిధి 1 అయితే వెతుకుతున్నాం నిధి 1 అంటే ఓఎన్ఈ 1 కాదు నిధి వనం అని అర్థము ఈ బిల్డింగ్స్ ఏమన్నా ఉన్నాయా సూపర్గా చెప్పండి మనం ఏ కోరుతుంది నిధి 1కి రాధే 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 నిధి 1కి లైన్ చూడండి లోపల ఉంది నిధి ఇది వచ్చేసి నిధి 1లోకి ఎంట్రీ అయినాక అంటే కోతలు రాకుండా ఉంది మీరు చూడండి తులసి చెట్లు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క గోపిక అన్నమాట తనకున్న అందరు గోపికల్ని ఇట్లా అంటే ఎండి ఇట్లా కన్వర్ట్ అయ్యారు ఇవన్నీ తులసి చెట్లు నార్మల్గా తులసి చెట్టు ఇంత పెద్దగా ఉండదు కానీ మీరు చూడవచ్చు ఇక్కడ ఇది ఒక విశిష్టత అన్నమాట అండ్ ఇంకా నైట్ టైం ఇది మొత్తం క్లోజ్ చేస్తారు ఎందుకంటే కృష్ణుడు వస్తాడు అనే ఒక చిన్న నమ్మకం ఉంది ఐ మీన్ రియల్గానే వస్తాడు కావచ్చు అండ్ చుట్టుపక్కల ఉన్న అన్నీ కూడా క్లోజ్ చేస్తారంట అంటే ఇక్కడ దిక్కున్న ఈ కిటికీలు కానీ డోర్స్ కానీ ఓపెన్ చేయరు నైట్ టైంలో అయితే అండ్ ఇది ఇక్కడ విశేషత అండ్ నేను మీకు ముంగట టెంపుల్ కూడా చూపిస్తాను వీలైతే ఎంత జనాలని చూడండి ఎట్లున్నారు అండ్ మేమైతే ఇట్లా మంచిగా పెట్టించుకున్నాం అదే చూడండి రా బాగున్నారు కదా రాధే రాధే అది ఇక్కడ ఫేమస్ అంటే ఇది ఇది మెయిన్ అన్నమాట ఇక అందుకే జనాలు బాగుర్రు అక్కడ ఫోటో తీయడం కూడా అంత ఇంపార్టెంట్ కాదు సో తీయలేండి అన్నమాట జై అన్నారా వీళ్ళు రాధే రాధే అంటారు మనకి జై అనే వచ్చు అంటే అయితే అయిపోయింది జస్ట్ ఇక బయటకు వెళ్ళొచ్చు అట్లాగేంచి ఇట్లాగేంచి ఓ ఇలా వనంలోకి వెళ్ళొచ్చా చూద్దాం ఇలా వనంలోకి వెళ్ళొచ్చా లేదు వనం చూడొచ్చు వెళ్ళలేమా జస్ట్ చూడొచ్చు కదా అవి జస్ట్ ललिता पानी है एक क्या है पानी है कुआं जिसे ललिता कुंड कहते हैं ललिता हाँ इन्होंने बताया ఇది లలితా కుండి అంట లలితా కుండ అంటే లలితా కుండి అసలు నీళ్ళు ఉంటాయి బావా నీళ్ళు ఇది వనం వచ్చేసి ఇక్కడ అట్లా మరి ఇక్కడ చూపించుకుందాం మొత్తం ఐ జస్ట్ వాన్నా షో యూ పీపుల్ అంటే బయటకు వచ్చినాక ఇట్లా ఉంటుంది వీడియోస్ అయితే నిషేధించారు జస్ట్ టేకింగ్ ఆన్ మై అక్కడ ఇంకో టెంపుల్ ఉంది ఇడో టెంపుల్ ఉంది అట్లా గాయస్ ఇప్పుడైతే మనం బన్కి బిహారీ టెంపుల్కి అయితే వెళ్తున్నాము అండ్ ఆయన ఒక సేజ్ లెక్క అనమాట ఆయన వల్ల ఇక్కడ ఈ బృందావనికి చాలా పేరు వచ్చింది అన్నట్టు ఇంకా ఆయన అందరూ దైవ సమానులుగా చూస్తారన్నమాట అందుకని ఆయనకి బంకి బిహారీ అని ఒక గుడి లెక్క పెట్టించినట్టున్నారు అంటే పెద్ద స్వామీజీ అన్నమాట స్వామీజీ ఓకే వెళ్ళి చూద్దాం ఇక అక్కడ కూడా వీడియో తీస్తే నేను తీస్తా లేకుంటే ఇక ఇక్కడ అడగరా చూద్దాం ఈ మందిని చూసిర్రా మేము ఇటు దాకా వచ్చి మాకు చెప్పులు ఉన్నాయని ఇట్లకించి వెళ్ళాం ఓ ఆడంత మంది ఉర్రు
అండ్ మళ్ళీ మెయిన్ ఏంటంటే ఇస్కాన్ టెంపుల్ అండ్ ప్రేమ్ మందిర్ క్లోజ్ అయిపోతుంది తొందరగానే. సో ఇక మన బాబానే తెడిచబెట్టేస్తున్నాం, బిహారీ బాబాని. అండ్ సారీ బాబా, క్షమించండి. అంటే నైట్ వద్దాం అనుకుంటున్నాము, ఆ టెంపుల్ చూసేసి నైట్ వద్దాం అనుకుంటున్నాం. ఓకేనా? ఇస్కాన్ టెంపుల్ శ్రీ శ్రీ కృష్ణ బలరామ మందిర్, అంటే బలరాముడు కృష్ణుడు అందరూ ఉంటారు ఇంట్లో, అందుకే ఇస్కాన్ టెంపుల్ అంటారు. ఇటు వచ్చేసి అండ్ ఇది మ్యూజియము, అటు వచ్చేసి అది కూడా జస్ట్ ఇంకొక దేవుంది, ఐ మీన్ స్వామీజీ లాంటిది. ఇదైతే మెయిన్ ఎంట్రీ. ఇది వచ్చేసి టెంపుల్లో పర్వతాన్ని ఎత్తింది, ఏదో గిరి అంటారు దేవర్ధన్ గిరి సంథింగ్ సంథింగ్. అండ్ ఇంకా అవన్నీ అండ్ మీకు ఇంకా కొన్ని అది చూస్తా, అంటే మనం ఎలా మన కర్మని చేంజ్ చేసుకోవాలనే దాని మీద బేస్ అయింది ఇది. అలా చిన్న ఉన్నప్పటి నుంచి అలా స్టార్ట్ అయ్యి మన ఇలా 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 స్టార్ట్ అయ్యి పొద్దున్నే అలా అయిపోయి లాస్ట్కి ఇలా అయిపోతుంది. ఇవి రియల్ బొక్కలు, మొత్తం పాలరాయి. ఏ చూడండి ఫారినర్స్ కొంచెం ఐడియా. ఇస్కాన్ నుంచి ప్రేమ్ మందిర్కు ఐ మీన్ రూట్లో హనుమాన్ టెంపుల్ ఉంటుంది, మీకు వీలు ఉంటే కవర్ చేయండి. అండ్ గణేష్ టెంపుల్ కూడా ఉంటుంది, సో దీన్ని కూడా మిస్ చేయకండి. యూ షుడ్ కవర్ దెమ్ ఆల్సో. అండ్ మన వాళ్ళు అయితే కవర్ చేద్దామని అనుకుంటున్నారు, కానీ టైం లేదు, ఎందుకంటే ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాలి తొందరగా. లెట్స్ సీ. వచ్చేసి ప్రేమ్ మందిర్ అన్నమాట. అండ్ నైట్ అయింది కాబట్టి జనాలు ఫుల్ ఉన్నారు. మెయిన్ గేట్ మా మంది చూడండి, అసలుకి మంది చూడండి ఎంతమంది ఉన్నారు. అది మెయిన్ గుడి, ఇది ఇక్కడ ఐ మీన్ పెద్ద గుడి అన్నమాట. జన్మభూమి ఫస్ట్ అయితే సెకండ్ లెక్క అనుకోండి. ఓకే, మనం లోపలికి వెళ్దాం. ఇంకా మూర్తి తిరుగుతుంది ఆడ దాని మీద. అండ్ నవంబం ఐ మీన్ నాగశేషుడు ఇట్లా లేస్తుండు. చాలా స్మూత్ ట్రాన్సాక్షన్ అన్నమాట, చాలా స్మూత్ ట్రాన్సాక్షన్. గుడి చూడండి, నేను మీకు ఎక్కువ సార్లు చూపించలేను, ఎందుకంటే గోప్రో ఇస్ నాట్ అలౌడ్, సారీ క్యామ్ నాట్ అలౌడెడ్. గోప్రో ఓకే అన్నాడు, కానీ చెప్పలేం మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయితే. ప్రేమ్ మందిర్ చూడండి ఎట్లుంది, ఇది మొత్తము లైటింగ్ కూడా చేంజ్ అవుతూ ఉంది. లైటింగ్ చేంజ్ అవుతుంది ఇలా మొత్తం. ఇంకా ఈ ప్రేమ్ మందిర్లో ఏంటంటే, అరే ప్రేమ్ మందిర్ దేనికి స్పెషల్ రా? ప్రేమకు నిదర్శనమా? ఇది రాధాకృష్ణ ప్రేమకు నిదర్శనమా? నాకు తెలియదు. అండ్ అటు ఇంకా సూపర్ ఉంది. నేను ఇంతకుముందు నాగశేషుడు గురించి అవి. అండ్ ఓవరాల్గా ఇది వచ్చేసి టెంపుల్. ఇంకా దగ్గరికి అయినా కూడా ఒకసారి చూస్తా, చూడండి. మన వాళ్ళు అయితే అలసిపోయారు. అండ్ మనం కూడా ఇంకా ప్రేమ్ మందిర్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో హ్యావ్ ఫన్. ఈ దగ్గర నుంచి వ్యూ అంత బాగుంది అసలుకి. లైట్స్ చేంజ్ అయితే ఉన్నాయి, ప్రతిసారి ఒక్కొక్క లైట్ వస్తుంది.
మనం 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 కనిపించాలి అసలు. ఎట్రా 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 మన మధ్య ప్రేమ్ మందిర్ తో కేశవ్ అండ్ సందీప్ అలాంగ్ విత్ వర్ధన్. నేను వస్తున్నాను. వర్ధనడా చెప్ప. #devotional. వావ్ ఎంత బాగుంది. ఈడ మొత్తం ఆవుల్ని కూడా ఎట్లా మేపిండో కృష్ణుడు అండ్ బలరాముడు అండ్ అలా స్నేహితులు ఇలా ఆవులు మేపిర్రు అని ఉంది. ఈ నుంచి అందాకంటే ఒక్కొక్క స్టోరీ ఉందన్నమాట. ఇది బ్యాక్ సైడ్ టెంపుల్, ఈ సైడ్ వ్యూ బ్యాక్ అంటే కలర్స్ చేంజ్ అవుతుంది. అంటే కలర్స్ మొత్తం కలర్స్తోనే అందరు ఫోన్లు పట్టుకునే ఉన్నారు. వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్. ఇది మనం చేస్తుంది ఇప్పటికైతే. ఇది చూసారా, ఇంకా ఎక్స్ట్రా అన్నీ ఉన్నాయి ఇక్కడ. అక్కడ ఎవరో స్వామీజీ చేస్తుండు. ఇది ఈ సైడ్ వ్యూ. ఇప్పుడే కలర్స్ చేంజ్ అయినాయి. మన వాళ్ళు ముందు వెళ్తుర్రు. దేవుడు ఇంకా ఇది వచ్చేసి టోటల్ గుడి. నేను మీకు దేవుడిని చూపించిన కదా, కొంచెమే, మొత్తం చూపించలేను ఎందుకంటే కెమెరా కదా. ఇంకా ఇలా అన్నీ ఐఎమ్ సారీ క్యామ్తో షూట్ చేస్తున్నందుకు, అంటే గోప్రోతో షూట్ చేస్తున్నారు, కానీ అందరు మొబైల్ యూజ్ చేస్తారు కాబట్టి మేము యూజ్ చేస్తున్నాం. సో నో ప్రాబ్లం. మీకే ఎక్కుదాం అండ్ మీకే ఎక్కుదాం ఇప్పుడు. కెలిసి అక్కడ అందరూ కృష్ణుడు అండ్ బలరాముడు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అండ్ ఊరు వాళ్ళందరూ కొంచెం ముచ్చట్లాడుతుర్రు. ఇక్కడ ఆవులు మేస్తున్నాయి. అట్లా బాగుంది, సీన్ బాగుంది చూడడానికి. వాటర్ ఫాల్స్ దగ్గర సూపర్. డే టైంలో అయితే ఇంకా మంచిగా చూచ్చు, కానీ నైట్ టైంలో లైటింగ్ బాగుంటుంది అనేసి వెనక టెంపుల్ది అట్లా. వచ్చేసి లాస్ట్ డే ఇవాళ అయితే మేము మధురలో ఉన్నాం. ఇంకా మధురలో రూమ్ తీసుకున్నాం అన్న కదా, అండ్ మేము రూమ్ చూపించడం లేదు అని ఒకసారి చూపిస్తున్నా. ఇదైతే మా రూము. మాకైతే అరౌండ్ 600 పడింది. అండ్ స్కూల్ లొకేషన్ రా అదే. అండ్ ఇంకైతే ఇక్కడ నుంచి లాస్ట్ కృష్ణుని జన్మభూమి ఉంది, అది చూసుకొని ట్రైన్ ఎక్కేసి మళ్ళీ చండీగఢ్కి రిటర్న్ వెళ్ళిపోవడమే. సో ఎప్పుడైతే మీకు కృష్ణుని జన్మభూమి చూపిస్తా కాబట్టి వేచి ఉండండి. మేమున్నదైతే కృష్ణధామ్ రూమ్ అండ్ నాన్ ఏసీ అండ్ ఏసీ రూమ్స్ అన్నమాట. ఇది ఒకసారి మీరు చూసుకోండి. సో ఇంకా వెళ్ళిపోవడమే కృష్ణ జన్మభూమికి. కృష్ణ జన్మభూమికి స్టార్టెడ్ టు జన్మభూమి. బ్యాక్ సైడ్ ఆఫ్ ది ఆటో ఇంకా మాల వరదాన్ 13 కిలోమీటర్లు ఉంది జన్మభూమికి. అండ్ మేము ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాం వ్యూని. ఇది వచ్చేసి టెంపుల్, ఇది కృష్ణుడి జన్మభూమి. లోపలికి వెళ్దాం. ఇక ఇది మొత్తం జన్మభూమి అన్నమాట. ఇది ఎంట్రన్స్ మీద సేమ్ రథం ఉంది అండ్ కృష్ణుడు అర్జునుడు. ఇది వచ్చేసి జన్మభూమి. అండ్ లోపల ఏమేమి ఉందంటే ముందు కారాగారం ఉంటుంది, మెయిన్ కారాగారం చూసుకోవాలి. అండ్ ఇక్కడ దిక్కు ఒకటి ఉంది, ఏంటంటే మొత్తం ఎగ్జిబిషన్ లెక్క, అంటే మొత్తం ఏమేమి ఎలా జరిగింది అనేది ఒకటి ఉంటుంది. దానికి మీరు టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. కారాగారంకి అయితే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. కారాగారంకి వెళ్ళిపోయినాక
ఓకే, కారాగారంలోనైతే కృష్ణుడు పుట్టింది మెయిన్ ప్లేస్ ఉంటుంది చూసారా, అది చూస్తారు అంటే జైల్లో. అండ్ నెక్స్ట్ తర్వాత పక్కనే ఇంకో టెంపుల్ ఉంటుంది, అంటే చాలా పెద్ద ఉంటుంది. ఇంకా టెంపుల్ కూడా కవర్ చేసుకుంటే అయిపోద్ది, ఇంకేం లేదు ఇక్కడ. కానీ రెండు అయితే చూడడానికి సూపర్గా ఉన్నాయి, పక్క ఇది కూడా మిస్ కావద్దు, ఎందుకంటే ఇది మెయిన్ అన్నమాట. ఎందుకంటే పుట్టింది ఇదే ప్లేస్ కాబట్టి కృష్ణుడు. ఓకేనా. అండ్ మేమైతే ఇంకా రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయిపోతున్నాం, ఎందుకంటే మళ్ళీ ట్రైన్ మిస్ అయినాం అనుకో మాకు రేపు కాలేజ్ మిస్ అవుతుందని. సో